శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ప్రతి మాసము కూడా గ్రహ సంచారంలో అనేటువంటివి ద్వాదశ రాశుల్లో జరుగుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ ఏ రాశిలో ఏ గ్రహస్థితులు మారడం వల్ల వారికి జరిగేటువంటి ప్రభావం ఏమిటి, ఏ స్థితిగతులు వాళ్ళు మారుతున్నారు, ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏమన్నా ఉండబోతుందా, శత్రునాశనం ఏమన్నా జరిగే అవకాశం కానీ, లేదా శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కానీ అసలు ఏ నెలలో జరుగుతుంది, జరగడానికి ఏ రాశి ప్రభావాల్లో ఏ నక్షత్ర ప్రభావయుక్తంతో ఏ స్థితిలో వాళ్ళు రావడం వల్ల మనలో ఆలోచనలు మారుతున్నాయి అనేటువంటి విషయంలో, పైగా ఈరోజు ఆలోచించేటువంటి విధానం రేపు ఉండదు. ఒక దృఢ సంకల్పం ఈరోజు తీసుకున్న 4 రోజుల తర్వాత సంకల్ప బలం మారిపోతుంది. ఏం చేస్తాంలే, చూద్దాంలే, అన్నీ ముందే విధి నిర్ణయాలు అయిపోయి ఉంటాయిలే, ఇటువంటి మాటలు ఎందుకు మనం మాట్లాడుతాం? ప్రమాదాలు అనేటువంటి ఈ నెలలోనే ఎందుకు జరుగుతాయి? కొంతమందికి ప్రతి సంవత్సరము కూడా ఏదో ఒక మాసంలో అదే మాసంలో జరుగుతూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతాయి? వీటన్నిటికీ గల కారణాలు ప్రధానంగా ఏమిటి అంటే, నక్షత్ర ప్రభావాల యుక్తంతో రాసులలో నవనాయకుల యొక్క సంచారణ మారడం వల్ల జరగటం అనేటువంటిది జరుగుతుంటుంది. పౌర్ణమి అమావాస్య వ్యవస్థతోటి గ్రహణాల యొక్క స్థితిగతులు అనుసరించుకుని ఈ నవగ్రహాలు స్థానాలు మారడం వల్ల మన యొక్క జాతకంలో అనేకమైనటువంటి మార్పులు జరిగి మనం అనుకున్నటువంటి అచీవ్మెంట్ అవ్వడం, చివరి వరకు ధనం వస్తుంది అనుకుని చివరి మూమెంట్లో రాకపోవడం, వివాహం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఏదో ఒక ఇబ్బందితో దూరం అవ్వడం, ఈ నెల నేను కన్ఫామ్ అయ్యాను పర్వాలేదు అనుకున్నప్పుడు అది మళ్ళీ ఇబ్బంది పెట్టడం, ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ప్రాప్తి కలగకపోవడం, ఎంతసేపటికి కూడా అందరూ బాగానే ఉన్నారు, నా యొక్క జాతకంలోనే ఇబ్బందిగా ఉంది, నేనొక్కడిని మాత్రమే సమాజానికి వ్యతిరేకంగా ఉన్నాను అనేటువంటి ఆలోచనలు రావడం, వీటన్నిటికీ గల కారణాలు ఏమిటంటే నవనాయకుల యొక్క స్థితిగతులు ఆధారం. ఇప్పుడు మనం మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు కూడా రవి స్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి స్థితిగతులు మారుతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుంటాం. ఏ విధంగా వీరు ఆర్థికంగా కానీ లేదా వీరి ఆలోచన విధానంలో ఏమైనా మార్చుకోవాలా, ఈ నెల నుంచి వచ్చేటువంటి నెల వరకు కూడా వీరి యొక్క ఆలోచన యుక్తం మారడానికి ఏ విధమైన రెమెడీస్ చేసుకోవాలి, అదేవిధంగా కోర్టు సంబంధితం కానీ భార్యాభర్తల మధ్య చికాకులు కానీ లేకపోతే విద్యలో ఉన్నతమైన స్థితిగతులు పొందడం కానీ మీరు అనుకున్నటువంటి రంగంలో అనుకున్న విధంగా మీ యొక్క విజయకేతనం ఎగరవేయడానికి అనుకూల వాతావరణాలు ఎప్పుడు కలుగుతాయి, వీటన్నిటినీ మనం చాలా క్షుప్తంగా చాలా ఈజీగా మనం ఈ వీడియోస్ నుంచి తెలుసుకుంటాం. ఎక్కడి నుంచి? మేషం నుంచి మొదలుపెట్టుకుని మీనరాశి వరకు కూడా రవి సంచరించడం వల్ల జరిగేటువంటి స్థితిగతులు. అందరిలాగే ద్వాదశంలో రవి, అష్టమంలో రవి, రవిస్థానం గురుడు వక్రీభవిస్తూ 8వ ఇంటి నుంచి 11వ ఇంటికి చూస్తోంది. ఇలాగా మనం వివరించామనుకోండి, మీరు అర్థం చేసుకునేటువంటి స్థితులు కొంతమందికి ఉంటాయి, అర్థం కాని వారు కొంతమంది ఉంటారు. కాబట్టి రవిస్థానం మారుతూ ఉండడం వల్ల మేషం నుంచి మీనం వరకు ఏ ఏ ఫలితాలు జరగబోతున్నాయి అనేది మనం అత్యంత క్లియర్గా ఇప్పుడు మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఈ రవి సంక్రమణ జరగడం అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి ప్రభావాలు కేవలము గోచార రీత్యా మాత్రమే తెలియజేస్తున్నాను. ఇది గుర్తుపెట్టుకోండి, నేను తెలియజేసేది కేవలం గోచార రీత్యా మాత్రమే.
వ్యక్తిగతంగా కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చక్కగా నేను చెప్పేటువంటి మేషం నుంచి మీనం వరకు కూడా రానున్న మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు జరిగేటువంటి విపత్తులు, దానివల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మనం ఎదరికి వెళ్ళాలంటే ఏ విధంగా ఉండాలి అనేటువంటి మన కఠినమైన నిర్ణయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి మార్చి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 18 వరకు కూడా ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి. మీ వరకు మీ ఆలోచన ఎంత కరెక్ట్గా ఉన్నా ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తప్పుదారులు ఆలోచించుకుని మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీ ఆలోచన ఎదుటి వారికి మీరు ఎప్పుడైతే తెలియజేస్తున్నారో అందులో తనకు ఎంతవరకు లాభం చేకూరుతుందని ఆలోచించి మీ యొక్క ఆర్థిక స్థాయిని, మీ యొక్క ఆర్థిక స్థితిని మార్చేటువంటి అవకాశం శత్రువుల పరంగా ఎక్కువ అవుతుంది. పైగా మకర రాశి వారికి విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. సేవింగ్స్ నుంచి కూడా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఖచ్చితంగా ఈ నెలలో స్థలాన్ని కొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది. విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం ఈ నెలలో ఎక్కడా గోచరించడం లేదు. స్టాక్ మార్కెట్లో ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మకర రాశి వారు విందు వినోదాల్లో ఎక్కువ శాతం పాల్గొనడం వల్ల మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని తగ్గించుకుంటున్నారు మీరే. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమలో ఉన్న వారికి మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి అవకాశం లభిస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పడుతుంది. తాత ముత్తాతల నుంచి ఆర్థికపరంగా లాభపడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అంతేకాకుండా ఈ మకర రాశి వారు మార్చి 18వ తారీఖు నుంచి ఏప్రిల్ 3వ తారీఖు వరకు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ప్రమాదాలు, ప్రయాణాలు, వీటి అగ్నికి కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. మీకు మీరే స్వయంకృత అపరాధం వల్ల ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఆ పని చేయకరా, ఇబ్బంది పడతారని చెప్పడం, అయినా సరే ఆ పని మీరు చేయడం, దానివల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం ఖచ్చితంగా జరుగుతుంది. రాజకీయ నాయకులకు మాత్రం కాస్త ఊరట కలిగేటువంటి అవకాశంగా చెప్పవచ్చు. విద్యార్థులకు జ్ఞాపశక్తి పెరిగేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో ఈ నెలలో సంతాన యోగ్యానికి అవకాశం లేదు. వివాహం కొరకు ఆ ప్రయత్నాలు మాత్రం ఈ నెలలో ప్రారంభం చేసుకోవడం చాలా మంచిది. వీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్య స్వామి మూలమంత్ర జపం చేసుకోవడం అత్యంత శుభశీఘ్రంగా ఉంటుంది.